వెళ్ళాడు. ఏమి వాళ్ళకి తల దూతాడా జడవేస్తాడా? ఆండవాడు నిడిచి వాడు రాడి, మగవాడను విడిచి నీవు పోవు. నర్స్, మనము సొంతముగా కనిపెట్టేమి ఒక మందు. అది ఈ రోజు రోగులకు షాంపులుగా వాడతాము. అన్ని మనుషులను లోనకి పంపు. అందరూ వచ్చిందా? వచ్చారు సార్. ఏమండి, ఇది మందు తీసుకుంటే ముసలివాళ్ళు కాలేజీ దగ్గర పోజులు కొడతారు, పెళ్లి చేయమని కుక్కబట్టి ఏడిస్తారు. ఒకటే ముసలివాడు ఇక్కడికి రండి. వచ్చిందా? ఈ మందు తీసుకుంటే నాకు పిల్లనిస్తారా? కట్టము కూడా ఇస్తారయ్యా. నర్స్, ఈయనకి మన ఇంజక్షన్ ఒకటి గుచ్చుకో. ఇస్తున్నా సార్. అమ్మా, అచ్చో కింద పడ్డాడు సార్. మందు ఇప్పుడే పని చేస్తాడు. నర్స్, నువ్వు జాగ్రత్త, లేచి నిన్ను పట్టుకుంటాడు. కళ్ళు తేలేశాడు. అమ్మా, నువ్వు ఏమి ఇంజక్షన్ ఇస్తావు? ఇదిగో. ఆడాడా, ఇది చెడిపోయిన పెన్సిల్ ఇంజక్షన్ అమ్మా. రియాక్షన్ వచ్చింది. అందుకో, నీళ్ళు అందుకో. కొట్టు మొకాన. కొట్టానండి. వాడి మొకాన కాదమ్మా, నా మొకాన కొట్టు. గుండె దడ ఇవ్వు. ఇస్తున్నా. ఏమండి, మీకు ఇప్పుడు ఎట్టా ఉంటాడు? కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయండి. నాకు అసలు కళ్ళే కనపడింది లేదు. ఒక మనిషి నలుగురిలా కనపడుతున్నాడు. నాకు 8 మందిలా కనపడుతున్నారయ్యా. పొద్దున్న ఏమి టిఫిన్ చేస్తావు? ఇవాళ ఏకాదశి, నిండు ఉపవాసం. పుణ్యం కోసమా? ఒక్క డోసు ఎక్కువైతే మోక్షానికి పోయేవాడివి. కాఫీ తాగుతావా? దోశ కూడా తింటా. ఆసుపత్రి మొత్తం తిను, నువ్వు బతుకు. నర్సు, తెప్పించు. ఉన్నాయండి, ఇస్తున్నా. తిను మా బాబు, తిను. ఇప్పుడు ఎట్టా ఉంటాడు? కొంచెం పర్లేదండి. నర్స్, ఈసారి అసలు మన మందు తీసుకురా. నీకు దండం పెడతా, నాకొద్దు బాబు. అయ్యో, పెళ్లి అవుతుంది. పెళ్లి వద్దు, పెట్ట తినం వద్దు, నన్ను ఇడిచిపెట్టు. అయ్యో, మంచి అవకాశం పాడు చేసుకోవద్దయ్యా. వద్దు. సరే, తప్పక్కడ పెట్టు. డబ్బా బయటకు రా, మా పెద్ద అబ్బాయి చేత ఇప్పిస్తా. జనాలు, ఇప్పుడు మీరందరూ చూశారే. ఎవ్వరూ లేరు. వీడు చస్తే సాక్ష్యం చెప్పాల్సి వస్తుందని లేచిపోయారు. కాదు, ఈసారి ఎవడికి మూడిందోనో అని భయం. అంతా నీ పుణ్యం. తర్వాత వస్తారు రోగులు. అవతల రూములోకి పంపించి మనం వాళ్ళని ఆధారనే సాగనంపుతాము. దండమండి. దండం. అబ్బా, ఏమయ్యా వాసన, బ్యాడ్ స్మెల్. ఆమా, నీ చేతులు ఏమయ్యా? బకెట్ ఒంటేలండి. బకెట్ ఒంటేలా? ఏమిది, పరీక్షగా స్నానానిక? కడుపు సెగ చేసి 3 రోజులైందయ్యా ఒంటేలు బిగదీసి. ఎప్పుడొస్తే అప్పుడు పట్టుకురమ్మన్నారు కదయ్యా మీరే. ఒంటేలు మొత్తం నీ సొంతమా? ఎవరైనా సందా అడిగావా? లేదయ్యా, మొత్తం నాయే. యో, నీ మనిషా ఏనిగయ్యా? పోయా, బయట పారబోయవయ్యా. సరేనండి. చా ఈ నర్సులు కాంపౌండర్లు ఎప్పుడు కూని రాగాలి. పారబోసానయ్యా. చిన్న సీసాకు పట్టావా? మీరు చెప్పలేదు కదయ్యా. ఇప్పుడు పట్టేయ్యా. ఇక 3 రోజులకేనయ్యా వచ్చేది. నీకు పుణ్యం ఉంటాడు, ఒక్క బొట్టు పట్టేయ్యా. ఇక మాట్లాడకూడదు. ఏమయ్యా, లంచం ఇవ్వలేదని కాలువ కట్టేసిన ఇంజనీర్ లాగా మాట్లాడతావే. సరే, ఈ చీటీలో బిళ్ళలు కొనుక్క. పొద్దునే ఇవి 6, ఇవి 10, ఇవి 12. అరగంట ఆగి ఇవి గుప్పెడు, ఇవి చారెడు, ఇవి దోషెడు. ఇంత మాదిరి గంటకు 2 సార్లు వాడవలే. గొంతు పట్టుకుంటే ఇదిగో ఈ గాజు గొట్టంతో లోనకి నెట్టు. అయ్యా, ఆహారం ఇక కడుపులో ఖాళీ ఏదియా? మందులే ఆహారం. 500 అక్కడ పెట్టే. తెచ్చుకున్న డబ్బు కాస్త అయిపోయింది. పక్కేస్తే డబ్బు, పక్క తీస్తే డబ్బు. ఇక్కడ ధర్మంగా చేస్తానంటే వచ్చానయ్యా. బుద్ధి ఉన్నవాడెవడో ఆ మాట చెప్పడు. మీరు మనకి బంధువులా? ఊరికి ఎందుకు చేస్తామయ్యా? పీజు అక్కడ పెట్టి పోయా. ఇదిగో డబ్బు. సంతోషం. ఇక నీకు బెడ్ వద్దు, దొడ్లోకి పో, కష్టపడు, ఒంటేలు సాధించు. యో, ఈసారి బిందితో వద్దు, సీసాతో. డాక్టర్ గారు, దండం బాబు. అమ్మా, ఇంకా నీ చచ్చింది లేదా? ఆ పిలుపు రాలా? నీ తొందరపడమ్మా. ఇల్లే అని నీకు వైద్యం చేస్తామే, మనకొస్తుంది పిలుపు. ఏం తినమంటావయ్యా? నోరు సైసేడింది. ఏమి తినకూడదు, జావ తాగు. జావనే తాగలేను. మరి నే తాగేదా? చప్పగుంటది. ఒక రవ్వ పంచదార వేసుకుంటా. సరే, కొంచెమే వేసుకో. బార్లీ వద్దు, సగ్గు బియ్యంతో పెట్టుకుంటా. పెట్టుకో. పాలు పోసుకుంటా. పోసుకో. కొంచెం ద్రాక్ష, కిస్మిస్, జీడిపప్పు, పరమాణము, పులిహోర. నీ బుద్ధంతా తీర్చుకో అమ్మా. ఏం చేయదా అయ్యా? ఏం చెయ్యదమ్మా. చివరిన కొంచెం గన్నేరు పప్పు వేసుకో. పోయింది 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 పోయింది. పోతుందయ్యా, ఇట్నుంచే పోతుంది. అయ్యో, ఏమి అది పామా? ఇంటికి ఎదురే. వద్దంటే ఊరుకోడు, చూస్తే విడిచిపెట్ట బుద్ధి కాదు. ఏమి అసలు అది? మిరపకాయ బజ్జి తిని తిని తెచ్చుకున్న కడుపు మంట. మానుకోవయ్యా. అదంటే ప్రాణం. ఉడికిందాకా ఉండలేను. కాగే నూనె చేపెట్టి తీసుకుంటా. సరే, అక్కడే కూర్చొని పచ్చిపిండి తిని. అయ్యా, బుద్ధొచ్చింది. మంది ఇండయ్యా, దండం పెడతా. సరే, పులితేపలు ఉంటాడా? ఉంటాయి. వెరీ గుడ్.
తిన్నాన్నం అరగదు. నిండా సంతోషం. ఈ జబ్బు మొదటిసారి వస్తాడా రెండవసారి వస్తాడా? రెండోసారి. మొదటిసారి వచ్చినప్పుడు నసరాపేటలో హోమియో డాక్టర్ నాగేశ్వరరావు గారని మహారాజ్ మందిచ్చాడు, తగ్గింది. తగ్గిందా? ఆ చీటి ఎక్కడయ్యా? ఆ చీటీ లేకపోతే మీరు ఇవ్వకూడదా మందు? నీకివ్వడానికి కాదయ్యా, మనం వాడుకుంటానికి.